టు మన ప్రజా సమస్య న్యూస్. ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించడానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టిన ఆశా వర్కర్లను రుద్రూరు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆశా వర్కర్లను కలిసి సిఐటియు ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పి సంవత్సరం గడిచి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టగానే ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి తెల్లవారుజామున ముందస్తు అరెస్టుల పేరుతోటి అక్రమ అరెస్టులు చేపట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆశా కార్యకర్తలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చి పిఎఫ్, ఈఎస్ఐ, సాధారణ ప్రమాద బీమా ఈ తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ చెప్పడం కాకుండా గత శాసనసభ సమావేశాలలో అధికారికంగా కూడా చాలా సందర్భాల్లో ఆశా కార్యకర్తల సేవలు అమోఘమైనవి, వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ సంవత్సరం గడిచినా కూడా ఇప్పటి వరకు అమలు చేయలే. ఇచ్చినటువంటి ఈ హామీని అమలు చేయాలని ఆశా కార్యకర్తలు అనేక రూపాల్లో పోరాటాలు చేసి, ధర్నాలు చేసి, నిరసనలు చేసి ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ వాళ్ళు అమలు చేయకపోవడంతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామనే ప్రయత్నం చేయగా అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ రుద్రూరు మండల కేంద్రంలో రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఆశా కార్యకర్తలందరినీ పట్టుకొచ్చి నిర్బంధించారు. ఈ నిర్బంధాన్ని, ఈ అక్రమ అరెస్టులను సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశా కార్యకర్తలకు ఇచ్చినటువంటి 18,000 ఫిక్స్డ్ వేతనం హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ అరెస్టులు, ఈ అక్రమ అరెస్టులు, ఈ నిర్బంధాలని ఆశా కార్యకర్తలకు ఇది కొత్తేం కాదు. కాబట్టి మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తే, ఈ ప్రయత్నం చేస్తే కనుక ఆశా కార్యకర్తల పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆశా యూనియన్ తరఫున సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.